డీఎస్పీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్లో డీఎస్సీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులను ఇబ్బందులు పెట్టే వారిని చదువుని డిస్టర్బ్ చేసే వాళ్ళని అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మీద గాని మరియు ఓనర్స్ మీద గాని బెదిరింపులకు పాల్పడినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. పాఠశాలలోని డ్యూటీలో ఉన్న ప్రిన్సిపల్ లేదా ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినట్లయితే బాధితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజశేఖర్ అన్నారు. సో మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా సరే స్కూల్లో పిల్లల చదువుకి బలవంతంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ చదువు డిస్టర్బ్ చేసిన తర్వాత ఎక్కడ ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద కానీ ఆ ఆర్గనైజేషన్స్ ఓనర్స్ మీద కానీ బెదిరింపులకు పాల్పడ్డ చట్టరీత్యా ఖచ్చితమైనటువంటి చర్య తీసుకుంటాం. రెండోది, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ప్రిన్సిపాల్స్ ఆర్ హెడ్ మాస్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ ది మేనేజ్మెంట్ వాట్ ఎవర్ టు రిపోర్ట్ ది ఇష్యూ టు ది పోలీస్. మా కంప్లైంట్ చేస్తే మేము దాంట్లో యాక్షన్ తీసుకోగలం. వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం దాంట్లో కొన్ని వేరే ఫీజులకి సంబంధించినవి అవి కన్సర్న్డ్ అధికారులు వాళ్ళు చూసుకుంటారు. మాకు సంబంధించిన ఇష్యూ వరకు దీంట్లో వాళ్ళు ఫోర్స్ఫుల్గా స్కూల్లోకి రావటము, స్కూల్లో పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయటము, వీళ్ళ మీద బెదిరింపులకు పాల్పడటము అనేవి 3 అంశాలు ఉన్నాయి దాంట్లో. దానికి సంబంధించిన ఎటువంటి ఇష్యూ అయినా మా కంప్లైంట్ వస్తే సంబంధిత వాళ్ళ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాము, చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమన్నా మీ దృష్టికి తీసుకొచ్చారా సరే ఎవరన్నా ఇట్లా? సో దట్స్ వెరీ నైస్ పాయింట్. ఇప్పుడు జనరల్గా ఇప్పటి వరకు వాళ్ళని నేను స్పెసిఫిక్గా అడిగిన ఏదైనా కంప్లైంట్ ఉందా ఇప్పుడు అంటే లేదు, జనరల్గా మేము ఒకసారి ఇట్లా మాకు ప్రొటెక్షన్ గురించి చెప్తామన్నారు. సరే, ప్రొటెక్షన్ ఇన్ ద సెన్స్ కంప్లైంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయితే దాని మీద గట్టి యాక్షన్ తీసుకుంటాం.